నమస్కారం సిక్కులు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితా రెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఎలా ఉన్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా శ్రీకాకుళం నగరంలో తీవ్ర ఉష్ణోగ్రతలు ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అవడంతో పాటు కార్పొరేషన్ అధికారులు ఎక్కడికక్కడ చలివేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు వడదెబ్బకు దొరకకుండా అవగాహన కల్పిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజులుగా నగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడంతో ప్రజలంతా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులు ప్రజలు బయటకు రావడానికి భయపడుతున్నారు. అత్యవసరమైనందున ఏ ఇతర కారణాలు బయటకు వచ్చినా తగు జాగ్రత్తలు పాటిస్తున్నారు. అలాగే సేద తీరేందుకు చెరుకు రసం బండ్లను మజ్జిగ పంపిణీ కేంద్రాల వద్ద క్యూలు కడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరంలోని ప్రధాన కూడళ్లలో చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు నీరందిస్తున్నారు. శరీరంలో నీరు చెమట రూపంలో బయటకు పోవడం వలన మరలా ఆ నీటిని శరీరంలో పంపించాల్సిన అవసరం ఉన్నందున నీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. తట్టుకోలేనంతగా వేడి ఉండడంతో ట్రాఫిక్ కోడళ్ల వద్ద కూడా అధికారులు ఎండ నుండి రక్షణ పొందేలా ఎత్తులో గుడ్డలను అమర్చారు. ఈ వేసవిలో అలా ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆ నీడలో కాస్త సాంత్వన పొందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు వడదెబ్బకు గురవ్వకుండా పలు సూచనలను తెలియజేసేలా ఫ్లెక్సీలను కలెక్టరేట్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద పలు బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కూడా వీటిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని సంబంధిత అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా మంచినీటి సమస్యలు లేకుండా చూడాలని ఇప్పటికే సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆధ్వర్యంలో ఎండ వేడి నుండి రక్షణ పొందడంపై అవగాహన కల్పిస్తున్నారు. పలు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పలు సూచనలు చేస్తున్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యాన్ని కూడా ఎండవేడిని తట్టుకునేలా పలు సూచనలు చేసేలా ప్రచారాన్ని చేపడుతున్నారు. కార్యాలయంలో గోడపై గోడ పత్రికలను వచ్చే వారికి స్పష్టంగా కనబడేలా ఉంచారు. ఈ సందర్భంగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి జగదీష్ మాట్లాడుతూ ఇటీవల ఎండలు బాగా ఉన్నాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అనుకుంటే తప్ప ఉదయం 10 గంటల తర్వాత బయటకు రావద్దని హితవు పలికారు. సాయంత్రపు వేళ బయటకు రావాలని సూచించారు. తరచూ నీటిని తీసుకోవాలని, మాంసాహారాన్ని ఎండాకాలం తీసుకోకపోవడం మంచిదని అన్నారు. పండ్లు, కర్బూజా, తర్బూజా వంటి వాటిని తీసుకోవాలని సూచించారు. సన్ స్ట్రోక్ తగలకుండా జాగ్రత్తగా ఉండాలని, ఒకవేళ వడదెబ్బకు గురైతే ఆ వ్యక్తిని నీడ ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి గాలి బాగా తగిలేలా చేయాలని, ప్రథమ చికిత్స అనంతరం కోలుకుంటే పర్వాలేదని, లేకుంటే సమీపంలో ఉన్న ఆసుపత్రికి తక్షణమే తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. సో ఈ మధ్య కాలంలో రోజు రోజుకి వాతావరణం యొక్క టెంపరేచరు పెరగడం వలన వేసవి యొక్క తీవ్రత, ఎండ తీవ్రత బాగా పెరిగింది. దాని ప్రభావం వల్ల జీవన శైలిపైన, మనుషులపైన, తర్వాత ప్రకృతి ఉన్నటువంటి రకరకాల జంతువులపైన కూడా దాని ప్రభావము తీవ్రంగా ఉంటుంది. సో ఎప్పుడైతే వాతావరణంలో ఉన్నటువంటి టెంపరేచరు ఎక్కువగా పెరిగి హై లెవెల్ వెళ్ళినప్పుడు దాని యొక్క ఎండ తీవ్రత లేదా వడగాల్పుల యొక్క తీవ్రత మన శరీరంపై ప్రభావం పడి దాని ప్రభావం వల్ల మన శరీరం అనేది వడదెబ్బకు కానీ లేదంటే సన్ స్ట్రోక్ అని, హీట్ స్ట్రోక్ అని అనడం అనేది జరుగుతుంటుందండి. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఈ యొక్క బాడీ టెంపరేచర్ అనేది ఎక్స్టర్నల్ టెంపరేచర్ బాగా అమాంతంగా పెరిగినప్పుడు ఎక్స్టర్నల్ టెంపరేచర్ అనేది మన నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపించి మన బాడీలో ఉన్నటువంటి, బ్రెయిన్లో ఉన్నటువంటి థెర్మో రెగ్యులేటరీ సెంటర్ అనేది అది డిస్టర్బ్ అవుతుంది. దాని ప్రభావం వల్ల మన యొక్క వ్యవస్థ అనేది తీవ్ర ప్రభావానికి గురవుతుంది అన్నమాట. అయితే జనరల్గా అందుకే వేసవి కాలంలో మనం ఇంటి నుండి బయలుదేరినప్పుడు మనం సఫిషియెంట్ వాటర్ని త్రాగి ఇంటి నుండి బయలుదేరాలి. మనం అది మజ్జిగ అవ్వచ్చు కానీ, లేదంటే కొబ్బరి బండ అవ్వచ్చు కానీ, నీరు కానీ, ప్రిఫరబుల్లీ ఎక్కువగా వాటర్ని మనం ప్రిఫర్ చేయడం ప్రయత్నం చేయాలి. అలానే వెళ్తున్నప్పుడు మన వెంట సఫిషియెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్ళడం, మజ్జిగ తీసుకెళ్ళడం ప్రయత్నం చేయాలన్నమాట. అలానే మనం క్యాప్ కానీ లేదా తలపాగా కానీ గొడుగును మనం ఉపయోగించుకున్నట్లయితే ఎండ తీవ్రతను మనం కాపాడుకోవచ్చు అనమాట. వదులుగా ఉన్నటువంటి డ్రెస్సెస్ ప్రిఫరబుల్లీ సమ్మర్లో ఎక్కువగా మనం ఈ యొక్క కాటన్ డ్రెస్సెస్, కాటన్ షర్ట్స్ వీటిని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ కాటన్ షర్ట్స్ కూడాను చాలా వదులుగా ఉండాలి. కాటన్ షర్ట్స్ అయితే మంచిది. వీలైతే సమ్మర్లో ఈ యొక్క జీన్ ప్యాంట్స్, జీన్ షర్ట్స్, వాటిని దళసరగున్న షర్ట్స్ని అవాయిడ్ చేయాలన్నమాట. సో
సో కాటన్ షర్ట్స్ లూజ్గా ఉన్నటువంటి డ్రెస్సెస్ని వదులుకొని డ్రెస్సెస్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలానే మనం తీసుకున్న ఆహార పదార్థాల్లో కూడాను కొన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సమ్మర్లో స్పైసీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, ఆయిలీ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలి, మాంసాహారాన్ని వీటిని వీలైనంత వరకు అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. ఎందుకంటే స్పైసీ ఫుడ్స్, మాంసాహారము, తర్వాత వచ్చి ఇలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో సెక్రిషన్స్ ఎక్కువగా పెరుగుతాయి, చెమట ఎక్కువగా పెరుగుతుంది, దాహం వేస్తుంది. దానివల్ల మనం మళ్ళీ ఫర్దర్గా డీహైడ్రేషన్కి గురవడానికి కారణమవుతుంది అన్నమాట. ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటు వేస్తే తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. టెక్కలి మండలంలోని అక్కవరం సమీపంలో బుధవారం నిర్వహించిన సిద్ధం ముగింపు సభలో ఆయన ప్రసంగించారు. విద్య, వైద్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని, దీనిపై ప్రజలు ఆలోచించాలని కోరారు. ప్రతి గ్రామంలో ఇంటింటికి సేవలు అందించేందుకు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.35 లక్షల మంది ఉద్యోగులు పలు సేవలను అందిస్తున్నారని తెలిపారు. పింఛన్దారులకు 1వ తేదీనే ఇంటింటికి వెళ్లి పింఛన్ అందేలా వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. పేదల జీవితాల్లో మార్పులు తీసుకురాగలిగామని, మరో 5 ఏళ్లు ఇవి కొనసాగాలంటే తమను ఆదరించాలని కోరారు. ఎందుకు జరిగే ఎన్నికలు మాత్రమే కావు, ఈ ఎన్నికలు ఈ 58 నెలల కాలంలో బలమైన పునాదులతో పేదల కోసం తీసుకువచ్చిన అనేక సంస్కరణలు, అనేక పథకాలు ఇవన్నీ కూడా కొనసాగాల లేదా వద్దా అన్నది నిర్ణయించే ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ కురుక్షేత్రం. జగన్కు ఓటు వేస్తేనే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా. జగన్ను ఓడించాలని వారు, పేదలను గెలిపించాలని మనం తలబడతా ఉన్న ఈ యుద్ధం, తలబడతా ఉన్న ఈ కురుక్షేత్రంలో మరో చారిత్రక విజయాన్ని సొంతం చేసుకునేందుకు మీరంతా సిద్ధమేనా? మంచి చేసిన చరిత్ర గాని, పేదల ఆశీస్సులు గాని లేని ఆ 3 పార్టీల కూటమి వారి మోసాలకు చెంపచెల్లుమనేలా సమాధానం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా? సిద్ధం అంటే పొత్తుల జిత్తులకు, జతకట్టిన జెండాలకు బదులిస్తూ జగన్ వెనక ఎవరున్నారు, ఎన్ని కోట్ల మంది పేదలున్నారో చూపిస్తే అదే సిద్ధం. రాష్ట్రంలో సుభిక్షమైన పరిపాలన పొందాలంటే వైసీపీ పాలన అత్యంత ఆవశ్యకమని సభాపతి స్థానిక వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం నియోజకవర్గంలో నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజానీకాన్ని వ్యక్తిగతంగా కలుసుకొని తనను బలపరిచి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఆమదలవలస నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలపాలని అన్నారు. ప్రతి గ్రామానికి మౌలిక వస్తువుల సదుపాయం కల్పించాలని అన్నారు. ప్రతి గ్రామంలో అందమైన ప్రభుత్వ భవనాల నిర్మాణాలు జరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కర్నెన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీ కరణం కృష్ణంనాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అత్యధిక మెజారిటీతో గొండు శంకర్ను శ్రీకాకుళం ఎమ్మెల్యేగా గెలిపించాలని కూటమి ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ నామినేషన్ పర్వం గురువారం స్థానిక 7 రోడ్ల కోడల నుండి భారీ బల ప్రదర్శనతో ప్రారంభమైంది. యువనేత తన అభిమాన నాయకుడు గొండు శంకర్ నామినేషన్ దాఖలు చేస్తుండటంతో నియోజకవర్గం నలుమూలల నుండి తరలివచ్చిన వేలాది మంది కూటమి శ్రేణులు ఆయనకు మద్దతు పలికారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కింజరాపు రామ్మోహన్ నాయుడు 7 రోడ్ల జంక్షన్ వద్ద మాట్లాడుతూ శ్రేణులను ఉత్తేజపరిచారు. జగన్మోహన్ రెడ్డి కాలం చెల్లిపోయిందని, కోడికత్తి గులకరాయి డ్రామాలతో పాటు అక్క చెల్లెమ్మలు, అన్న తమ్ముళ్ళు, చేయి ఊపుడు తదితర వాటికి తెరపడిందని ఎద్దేవా చేశారు. శ్రీకాకుళం అభివృద్ధి కోసం గొండు శంకర్ తనకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గారా, శ్రీకాకుళం రూరల్ మండలాలు, నగర పరిధిలోని అన్ని డివిజన్ల నుండి తరలివచ్చిన మహిళలు, యువత, విద్యార్థులు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా పొట్టి శ్రీరాములు కూడలి మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రంగయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దానిటి శ్రీధర్, కోర్రాడ సర్వేశ్వరరావు, బీజేపీ నాయకులు పైడి వేణుగోపాల్, చల్లా వెంకటేశ్వరరావు, మాదార్పు వెంకటేష్, విభూది సూరిబాబు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో బుధవారం జరిగిన సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మండు టెండలను సైతం లెక్క చేయకుండా జనసేన జగన్ పర్యటనని జయప్రదం చేశారని తెలిపారు. వైసీపీలోని అన్ని విభాగాల ప్రతినిధులు ఇందులో చురుగ్గా పాల్గొన్నారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలో ఈ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. శ్రీకాకుళం గార మండలంలోని అంబలవలస గ్రామంలో గురువారం సాయంత్రం యువనేత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ వేతనదారులతో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ప్రతి ఇంటికి ఈ పథకాలు ఎలాంటి లాంఛాలు లేకుండా అందుతుందని అన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందించిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని చెప్పారు. అలాగే అభివృద్ధి కూడా శరవేగంగా చేసినట్లు వివరించారు. గత ప్రభుత్వానికి జగన్ ప్రభుత్వానికి తేడాను గమనించాలని, మరోసారి జగన్ను ఆశీర్వదించాలని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ధర్మానను, అలాగే ఎంపీగా పేరాడ తిలక్ను గెలిపించాలని కోరారు. గొండు శంకర్ ఎమ్మెల్యేగా గెలవాలని ఆకాంక్షిస్తూ గురువారం టీడీపీ నగర మైనారిటీ సెల్ అధ్యక్షులు షేక్ నిజాముద్దీన్, నగర ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో మదర్సా ఇబ్రహీం ఇమాం అబ్దుల్ సత్తార్తో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గ కూటమి అభ్యర్థి గొండు శంకర్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవాలని ప్రార్థనలో కోరారు. రానున్నది టీడీపీ కూటమి సర్కారే అని చెప్పారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ షఫీ, ప్రధానమంత్రి 15 సూత్రాల పూర్వపు సభ్యులు బహదూర్ బాషా, సహారా ఖాన్, వర్క్షాప్ బాషా, రావూఫ్ ఖాన్, చోటు, షేక్ అహ్మద్ తాజ్, ఎండి రఫీ, జహంగీర్, అమీర్ ఖాన్, షాహిద్, సలీం, అమీర్, హుస్సేన్, సబ్జాన్, హారు తదితరులు ఉన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జిల్లా ఎన్నికల పోలీస్ పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి దిగంబర్ పి ప్రధాన్ని కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు గురువారం జిల్లాకు చేరుకున్న ఆయనకు జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక జిల్లా పోలీస్ కార్యాలయం అతిథి గృహంలో గౌరవపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలీసు శాఖపరమైన పలు అంశాలపై చర్చించారు. శ్రీకాకుళం, ఆమదలవలస, నర్సనపేట, పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్చాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు దిగంబర్ పి ప్రధాన్ పోలీస్ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తారు. పరిశీలకులను గౌరవపూర్వకంగా కలిసిన వారిలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్ ఉన్నారు. ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో గల శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కు భారత్ ఎడ్యుకేషన్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఈ అవార్డును విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ఏఐసిటిఐ చీఫ్ కోఆర్డినేటర్ బుద్ధా చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు మెమోంటోతో పాటు జ్ఞాపికను అందుకున్నారు. ఇంజనీరింగ్ విద్యారంగానికి విశిష్ట సేవలకు గుర్తింపునకు గాను అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా జేఎన్టీయు విజయనగరం ఎగ్జిక్యూటివ్ మెంబర్ దుప్పల వెంకట్రావు, కళాశాల యాజమాన్యం ప్రతినిధులు పి దుర్గా ప్రసాద్ రాజు, సాయినాథ్ రెడ్డి, కె దుర్గా శ్రీనివాస్, డాక్టర్ ఎస్ శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ డాక్టర్ వై శ్రీనివాసరావు, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జిటి చంద్రశేఖర్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు తదితరులు హర్షం వ్యక్తం చేశారు. నూతన కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను ఇచ్చాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించి వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోని గురువారం పరిశీలించారు. కంట్రోల్ రూమ్లో మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా కంప్లైంట్ మానిటరింగ్ సెల్, సి విజిల్స్ టీమ్, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ బ్యాలెట్, ఎలక్షన్ ఎక్స్పెండిచర్, ఎక్సైజ్ కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్ తదితర రూమ్లను ఆయన పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో గురువారం హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. 2024 జూన్లో కోర్టు తిరిగి తెరవబడే వరకు స్టీల్ ప్లాంట్ ను విక్రయించడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు. ఈ రోజు యథాతథ స్థితిని పాటించాలని యూనియన్ ఆఫ్ ఇండియాను కోర్టు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 6వ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయనివ్వనంటూ ఆధారాలతో ఇప్పటికే హైకోర్టులో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడీ లక్ష్మీనారాయణ పిల్ వేసిన సంగతి తెలిసిందే. జేడీ లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిల్పై యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. మలేరియా పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అర్బన్ డిపిఎం డాక్టర్ పి లింగరాజు సూచించారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి నిర్వహించిన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపిఎం డాక్టర్ లింగరాజు మాట్లాడుతూ దోమకాటు లేనిదే మలేరియా రాదని, చలి, వణుకు, విపరీతమైన జ్వరం ఉంటాయని అన్నారు. మలేరియా లక్షణాలు ఉన్నవాళ్లు నెలల తరబడి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ ఉంటారని అన్నారు. తక్షణమే వైద్య పరీక్షలు చేయించుకుంటే కొంతవరకైనా మలేరియా నుండి దూరంగా ఉండవచ్చని అన్నారు. జ్వరం వచ్చిన వెంటనే పరీక్షలు చేసుకోవాలని అన్నారు. గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు సకాలంలో పరీక్షలు నిర్వహించుకొని మందులు వాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకులు, రొటేరియన్ మంత్రి వెంకటస్వామి మలేరియా రహిత శ్రీకాకుళంగా మనమందరం సామాజిక స్పృహతో, బాధ్యతతో సమాజాన్ని చైతన్యపరిచి మలేరియా నిర్ధారణ, ఉచిత చికిత్సకు తోడ్పడతామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ, ఎల్ శ్రీకాంత్, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుందని, అదేవిధంగా 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు వీలుంటుందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలానీ సమూన్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల ఆయన ఆర్ఓలు, నోడల్ అధికారులతో సమావేశంలో మాట్లాడారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సింబల్ అలాట్మెంట్ జరుగుతుందని వివరించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఆర్ఓలకు శిక్షణ ఇచ్చామని, ఆ రోజు ఎన్నికల జిల్లా సాధారణ పరిశీలకులు సమక్షంలో నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపారు. మే 7 నుండి 9వ తేదీలో హోమ్ ఓటింగ్ కు చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు. జిల్లాలో ఒక్క రోజులోనే పూర్తి చేసేలా టీంలు ఏర్పాటు చేయాలని అన్నారు. మే 13వ తేదీన పోలింగ్, జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని అన్నారు. బుధవారం రాత్రికి కొత్తగా ఓటు నమోదు, బదిలీకి సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, డిఆర్ఓ ఎం గణపతిరావు, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, ఆర్ఓలు నూరుల్ కమర్, భరత్ నాయక్, సిహెచ్ రంగయ్య, లక్ష్మణమూర్తి తదితర అధికారులు హాజరయ్యారు. శ్రీకాకుళం గార మండలంలోని కే మచ్చిలేశం, కొర్లాం గ్రామాల్లో యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు వైకాపా తరపున ఎన్నికల ప్రచారాన్ని గురువారం నిర్వహించారు. గ్రామాల్లో పర్యటించిన అనంతరం ఉపాధి హామీ వేతనదారులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించారని, సచివాలయ వ్యవస్థతో ఇంటి వద్దకే పాలన తెచ్చారని చెప్పారు. లంచాలు లేకుండానే ప్రభుత్వ పథకాలు అర్హత ఒక్కటే ప్రామాణికంగా పార్టీలకు అతీతంగా అందించిన ఘనత జగన్ కు దక్కుతుందని అన్నారు. జిల్లాను ఎంతగానో అభివృద్ధి చేశారని వివరించారు. గ్రామాల్లో ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఊర్లోనే రైతు భరోసా కేంద్రం వచ్చిందని, రైతులకు అన్ని సేవలు అందుతున్నాయని అన్నారు. మరోసారి జగన్ కు అవకాశం కల్పించాలని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ధర్మాన ప్రసాద్ రావును ఎమ్మెల్యేగా, పేరాడ తిలక్ ను ఎంపీగా గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు ఉన్నారు. టీడీపీ గెలుపు ఖాయమని 31వ డివిజన్ టీడీపీ నాయకుడు విభూది సూరిబాబు అన్నారు. ఈ రోజు శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా గొండు శంకర్ కూటమి తరపున నామినేషన్ వేశారని, నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారని తెలిపారు. నామినేషన్ సందర్భంగా తమ డివిజన్ నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరారని చెప్పారు. ర్యాలీలో పాల్గొన్న స్థానిక నాయకులు గద్దె సుభాష్, పాపారావు, దండి పాపారావు, హేమ, సుజాతలకు కృతజ్ఞతలు తెలిపారు. అటుకులతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం.
అటుకులు ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అటుకులను వడ్ల నుండి తయారు చేస్తారు. వీటిని పూర్తి స్థాయిలో కాకుండా సగం వరకు ఉడికించి ఆరబెట్టి వాటిపై బలమైన వాహనాలతో తొక్కించి తయారు చేస్తారట. అటుకులు బియ్యం కంటే బలవర్ధకమైన ఆహారం అని చెబుతున్నారు నిపుణులు. ప్రపంచంలోని మొదటి ఫాస్ట్ ఫుడ్ అటుకులేనట. రకరకాల కూరగాయలు పల్లీలతో కలిపి ఉప్మాలు, పులిహోరలు, పాయసాలు ఇలా ఎన్నో చిటికలో చేసుకోవచ్చు. నేరుగా పాలల్లో వేసుకోనో కాస్త బెల్లం ముక్క పెట్టుకొనో తినడం మనకు ప్రాచీన కాలం నుండి అలవాటే. కానీ అటుకుల్ని పోషకాహారంగా కాక ఏదో చిరుతిండిలో భాగంగా భావిస్తాం. కానీ ఏ రకం ధాన్యంతో చేసిన అటుకుల్లోనైనా పిండి పదార్థాలు సమృద్ధిగా దొరుకుతాయి. ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు కూడా ఎక్కువే. చిప్స్, బిస్కెట్లతో పోలిస్తే మంచి స్నాక్ ఫుడ్. ఉదాహరణకు వరి అటుకుల్ని తీసుకుంటే వీటిని రోజు తినడం వల్ల ఐరన్ లోపం తలెత్తదు. 100 గ్రాముల వరి అటుకుల్లో 20 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అందుకే పిల్లలకి, గర్భిణీలకి, పాలిచ్చే తల్లులకి ఇది మంచి ఆహారం. అటుకుల్లో పీచు ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలోకి పిండి పదార్థాలు కొంచెం కొంచెంగా చేరేలా చేస్తాయి. అందుకే డయాబెటీస్ రోగులకు ఇవి మంచివే. ఆకలేసినప్పుడు గుప్పెడు అటుకులు తింటే పొట్ట నిండినట్లుగా అనిపిస్తుంది. ఫ్లేక్స్ లోని ఫైటో కెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి. అటుకులు ప్రోబయోటిక్ ఆహారం కూడా. ధాన్యాన్ని నానబెట్టి వడేసి మిల్లు పడతారు. తర్వాత ఆ నీరంతా ఇంకిపోయేలా ఎండబెడతారు. ఇలా చేయడం వల్ల అవి పులిసినట్లుగా అవుతాయి. ఆ సమయంలో వాటిల్లో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా చేరుతుంది. వీటిల్లో ఉండే ఈ బ్యాక్టీరియా కారణంగానే కొన్ని ప్రాంతాల్లో వీటిని నీళ్లలో నానబెట్టుకుని మరీ తాగుతారు. గ్యాస్ వల్ల కడుపు ఉబ్బరంగా ఉన్నా లేదా ఇతరత్ర ఏ కారణంతోనైనా పొట్ట అప్సెట్ అయినా అటుకుల టానిక్ ఔషధంలా పనిచేస్తుంది. గోధుమ అటుకుల్లో ఐరన్, పీచుతో పాటు కాల్షియం కూడా ఎక్కువ. బీ ఓట్స్ లేదా ఫ్లేక్స్ ని అల్పాహారంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. పిండి పదార్థాలు, ఐరన్, బి కాంప్లెక్స్ సమృద్ధిగా ఉండే కార్న్ఫ్లెక్స్ అందరికీ మంచివే. అన్ని రకాల ధాన్యాల్లోని పోషకాలు కావాలనుకుంటే 4-5 రకాల ఫ్లేక్స్ని పాలల్లో వేసుకొని వాటికి ఎండు ద్రాక్ష, బాదం, మరేమైనా పండ్లు కూడా కలిపి కూడా తీసుకోవచ్చు. పిల్లలకు ఎంతో శక్తిని ఇస్తాయి. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సుని కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. గమనం గమ్యం. ఋషి చింతన. ప్రారంభం కంటే ముగింపు చాలా కష్టం. ప్రారంభం తపనతో మొదలగును, ముగింపు త్యాగంతో ముగించాలి. ఆకలికి ఉపశమనమే లేదు, అనుభూతికి ఉనికే లేదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.